వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రీల్స్ చూస్తూ పెరిగిన జనరేషన్. ఒక్క క్లిక్తో సమాచారం, ఒక్క వీడియోతో ఫేమ్, ఒక్క పోస్ట్తో లక్షల వ్యూస్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మాటే గైడ్గా మారినటువంటి ప్రస్తుత కాలం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ జెన్జీకి ఒక ఆసక్తికరమైనటువంటి మెసేజ్ ఇచ్చారండి. మనం రీల్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల కాలంలో జీవిస్తున్నాం. ఈ షార్ట్కట్ల యుగంలో రైల్వే స్టేషన్లో రాసి ఉండే ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఏ షార్ట్కట్ విల్ కట్ యూ షార్ట్ అంటూ యువతను హెచ్చరించారు. ఏంటిది, ఏదో రైల్వే స్టేషన్లో షార్ట్ కట్ విల్ కట్ యువర్ షార్ట్ ఏమంటున్నారు అంటే కట్ చేసేస్తుందా, పొట్టిగా చేస్తుందా, ఏం మాట్లాడుతున్నారని చాలామంది కన్ఫ్యూజన్. మోడీ బాబా ఏంటి ఇది? యాక్చువల్లీ నేననే మాట కాదండి, సోషల్ మీడియాలో కూడా చాలామంది మాట్లాడింది. మోడీ బాబా ఏంటి, వేళేదో పెద్ద ఉపోద్ఘాతంలాగా మన క్లాస్ పీకడానికి వచ్చాడు. ఈ కామెంట్స్ తోటి మొత్తం సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. అయితే మోడీ గారు చెప్పినటువంటిది ఒక చిన్నపాటి మోటివేషనల్ కోట్లా అనిపించినప్పటికీ కూడా, ఒక కొటేషన్ అనిపించుకున్న, ఆయన చెప్పాలనుకున్నటువంటి పాయింట్ మాత్రం చాలా పెద్దది. ఎందుకంటే ఇవాళ జెన్జీ పెరిగినటువంటి ప్రపంచం గత తరాలు, అంటే మన 90s కిడ్స్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, దానికంటే చాలా పూర్తి భిన్నమైనటువంటి విషయం. ఒకప్పుడు ఒక విషయం నేర్చుకోవాలి అంటే మనం పుస్తకం చదివి దాంట్లో ఎక్స్పర్ట్ని కలవాలి, గంటల కొద్దీ కష్టపడాలి. ఇప్పుడు అదే విషయం ఒక 30 సెకండ్ల రీల్లో దొరికేస్తుంది. ఒకప్పుడు ఎవరిదైనా ఒక విజయవంతమైనటువంటి జీవితం గురించి వాళ్ళ స్టోరీ తెలుసుకోవాలి అంటే ఒక పుస్తకం చదవాలి, ఒక ఆటోబయోగ్రఫీ. ఇప్పుడు నేను నెలకి 10 లక్షలు ఎలా సంపాదించానంటూ ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్సరు ఒక 60 సెకండ్లో స్టోరీ చెప్పేస్తున్నాడు. ఇక్కడే సమస్య మొదలవుతుంది. మనకి ఇక్కడ ఫలితం మాత్రమే కనిపిస్తోంది, దాని వెనుక ఉన్నటువంటి సంవత్సరాల కష్టం మాత్రం కనిపించట్లేదు. ఒక వ్యక్తి కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ స్టార్ట్ చేశాడు, నిర్మించాడు. ఒక యువకుడు ఒక స్టార్టప్ పెట్టి సక్సెస్ అయిపోయాడు. ఒకరు పెద్ద సెలబ్రిటీ అయ్యారు, ఇంకొకరు సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లను సంపాదించారు. ఇవన్నీ రీల్స్లో చూస్తున్నటువంటి జనరేషన్ జీకి ఈ విషయం కూడా అంతే, చాలా ఈజీగా కనిపించే ప్రమాదం ఉంది. కానీ ఒక రీల్లో కనిపించని అసలు కథ ఏంటి, ఆ వ్యక్తి చేసిన తప్పులు ఏంటి, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, ఎన్నిసార్లు విఫలమయ్యాడు, ఎన్ని అవకాశాలు కోల్పోయాడు, ఇవేవీ కనిపించవు. కనిపించేది మాత్రం ద ఎండ్ రిజల్ట్. అందుకే మోడీ చెప్పిన షార్ట్ కట్ మిమ్మల్ని షార్ట్ చేస్తుంది అనే మాట ఇక్కడ చాలా కీలకం. ఇది సోషల్ మీడియాకు, జెన్జీకు వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్య కాదు ఆయన చేసింది. మోడీ స్వయంగా సోషల్ మీడియాని అత్యంత ప్రభావవంతంగా ఉపయోగించే రాజకీయ నాయకుల్లో ఒకరు. మెటా కూడా మొన్న క్షమాపణ చెప్పింది ఆయన వీడియో తొలగించిన దానికి. ఇక్కడ యువతని చేరుకోవడానికి డిజిటల్ ప్లాట్ఫామ్స్ని ఆయన కూడా ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఆయన చెప్పింది ఇక్కడ రీల్స్ని చూడొద్దు అని కాదు, రీల్స్ ప్రపంచాన్ని నిజమైన ప్రపంచంగా భావించకండి. ప్రపంచం అంటే మనం పరిపాటిగా చెప్పుకునేటట్టు అరిచేతిలోకి ప్రపంచం వచ్చేసింది అన్నది కాదు. ప్రపంచం అంటే అరిచేతిలోది కాదు, నువ్వు చూస్తూ నీ చుట్టుపక్కల ఉన్నటువంటిది. వర్చువల్ వరల్డ్ కాదు, ద రియల్ వరల్డ్. సో రీల్స్ని ప్రపంచంగా భావించొద్దని ఆయన చెప్తున్నారు. సోషల్ మీడియాను ఉపయోగించండి, కానీ సోషల్ మీడియా మిమ్మల్ని ఉపయోగించుకునే స్థితికి తీసుకెళ్ళొద్దు. ఇది ఆయన చెప్పాలనుకున్న అసలు మెసేజ్. ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ల ప్రస్తావన కూడా చాలా ఆసక్తికరం. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఏదైనా చెప్తే అది నిజమేనని నమ్మేయడం, ఒక ట్రెండ్ నడుస్తుంది కాబట్టి వెంటనే దాని వెనకాల వెళ్ళిపోవడం, ఎవరో సక్సెస్ అయిపోయారని చెప్పి దాని వెనకాల మనం కూడా పరిగెత్తేసేయడం, ఆ మార్గాన్ని కాపీ చేసేయడం, ఇవన్నీ షార్ట్ కట్ ఆలోచనల్లో భాగం. కానీ ప్రతి వ్యక్తి ప్రయాణం వేరు. ప్రతి సక్సెస్ స్టోరీ వెనుక కనిపించని ఒక కష్టమైన అధ్యాయం ఉంటుంది. ఆ అధ్యాయం చదవకుండా చివరి పేజీ మాత్రమే చూసి మన జీవితాన్ని మార్చుకోవాలనుకుంటే అది షార్ట్కట్ కాదు, తప్పుదారి. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ తీసుకుందాం. మనందరికీ క్రికెట్లో గాడ్ ఎవరు? అండ్ ఆఫ్ కోర్స్ ఎస్, లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ అని చెప్పుకుంటాం. సచిన్ టెండూల్కర్ మరి అంత సక్సెస్ఫుల్ ఎలా అయ్యారు? ఇంకా మాట్లాడితే సచిన్ కంటే ముందు ఇంకొక పేరు మనకు వినిపించాలి, వినోద్ కాంబ్లీ. ఎస్, సచిన్ కంటే ఇంకా ఎక్కువ ప్రతిభా పాటవాలు ఉన్నటువంటి వ్యక్తి వినోద్ కాంబ్లీ. కానీ తను షార్ట్ కట్ చూసుకున్నాడు. ఆటలో మెళకువలు ఇంకా నేర్చుకోవాలి, ఇంకా కఠినంగా ప్రాక్టీస్ చేయాలి అన్నటువంటిది లేదు. ఎస్, నాకు అవకాశం వచ్చింది కాబట్టి టకా 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 వెళ్ళిపోవాలి అనుకున్నాడు. గాన్. కానీ సచిన్ అలా కాదే. టెన్నిస్ ఎల్బో వచ్చింది, క్యాప్టెన్సీ కుంగదీసింది, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ నుంచి మిడిల్ ఆర్డర్కి పంపించేశారు. కెప్టెన్గా ఓడిపోయావు, నువ్వు అసలు క్రికెటర్ కానే కాదు అంటూ తిట్టిపోశారు. అంతా అయింది. కానీ చివరాఖరికి మాస్టర్ బ్లాస్టర్, ద గాడ్ ఆఫ్ క్రికెట్. ఎందుకు? తన షార్ట్ కట్ని కోరుకోలేదు. అందుకే. సో ఇది నేను చెప్పాలనుకున్నటువంటి ఎగ్జాంపుల్. మోడీ గారు చెప్పలేదు సుమా. ఇక మోడీ యువతని ఆత్మకథలు చదవాలని కూడా సూచించారు.
ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకనంటే ఒక రీల్లో ఉన్న వ్యక్తి నేను ఇక్కడికి చేరుకున్నాను అని మాత్రమే చెప్తాడు. కానీ ఒక ఆత్మకథలో నేను ఇక్కడికి ఎలా చేరుకున్నాను అనే పూర్తి ప్రయాణం అనేది ఉంటుంది. వైఫల్యాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ఎదురు దెబ్బలు ఉంటాయి, ఎదురు చూసిన సంవత్సరాలు ఉంటాయి, చివరికి వచ్చిన విజయం కూడా ఉంటుంది. అంటే రీల్ మనకి ఫలితాన్ని మాత్రమే చూపిస్తుంది, పుస్తకం మనకి ఆ ప్రయాణాన్ని కూడా చూపిస్తుంది. ఇక దీన్ని మోదీ చెప్పే వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో కలిపి చూస్తే అసలు ఉద్దేశం ఇక్కడ చాలా స్పష్టం అవుతుంది. ఈరోజు జెన్జీనే రేపటి భారతాన్ని నడిపించబోయేటువంటి తరం. 2047లో భారతదేశం ఎక్కడ ఉండాలి అని నిర్ణయించేది కూడా ఈ తరమే. అలాంటి తరానికి కేవలం వైరల్ అవ్వడం, ఫాలోవర్లు పెంచుకోవడం, తక్షణమే విజయం సాధించేయడం అనే లక్ష్యాలు సరిపోవు. దీర్ఘకాలిక లక్ష్యాలు, నైపుణ్యాలు, ఓపిక, క్రమశిక్షణ, బాధ్యత ఇవన్నీ కూడా కావాలి. ఒక ఛాలెంజ్ కూడా ఉండాలి. అందుకే తరచుగా యువతకి షార్ట్ కట్ సంస్కృతికి దూరంగా ఉండాలని ప్రధాని మోడీ చెప్తున్నారు. మోడీనే కాదు, ప్రతి ఒక్కళ్ళు చెప్పేది అదే. ఇందులో పొలిటికల్ కమ్యూనికేషన్ కూడా ఉంది. జెన్జీ ఇప్పుడు ఓటర్లుగా కాకుండా ఒక భారీ డిజిటల్ శక్తిగా ఎదుగుతోంది. వాళ్ళకి రాజకీయ నాయకుడి ప్రసంగం కంటే ఒక వైరల్ వీడియో ఎక్కువ ప్రభావం చూపించవచ్చు. అందుకే యువతల భాషలో మాట్లాడడం, రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, సోషల్ మీడియా వంటి పదాలను ఉపయోగించడం ద్వారా మోడీ వాళ్ళతో కనెక్ట్ అవుతున్నారు. కానీ అదే సమయంలో మీరు సోషల్ మీడియా తరాన్ని కావచ్చు, కానీ సోషల్ మీడియా మీ ఆలోచనల్ని కంట్రోల్ చేసే తరంగా మారకండి అనేటువంటి మెసేజ్ కూడా మోడీ గారు ఇస్తున్నారు. ఇక్కడే ఉంది ట్విస్ట్. రీల్స్ని వ్యతిరేకించడమో, రీల్ మైండ్ సెట్ని వ్యతిరేకించడమో కాదు. మైండ్ సెట్ని వ్యతిరేకించడం. ఎందుకనంటే రీల్ మైండ్ సెట్ అంటే ప్రతిదీ వెంటనే షార్ట్కట్లో కావాలి, వెంటనే డబ్బు, వెంటనే ఫేము, వెంటనే సక్సెస్, వెంటనే రిజల్ట్. కానీ జీవితాల్లో పెద్ద విజయాలకి మాత్రం టైం ఖచ్చితంగా పడుతుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావడానికి సంవత్సరాలు పడుతుంది, ఒక మంచి డాక్టర్ కావడానికి కూడా సంవత్సరాలు పడుతుంది, ఒక వ్యాపారాన్ని నిలబెట్టడానికి కూడా సంవత్సరాలు పడుతుంది, ఒక గొప్ప నాయకుడిగా ఎదగడానికి కూడా దశాబ్దాలు పడతాయి. వాటికి స్కిప్ యాడ్ బటన్ అనేది ఉండదు. ఇక్కడ ఎలక్షన్స్, నేను లీడర్ అయిపోవాలి, ఓకే ఎలక్షన్ స్కిప్ చేసేయి, నేను లీడర్ అయిపోతాను. లేదు ఇక్కడ ఏదో ఒకటి కావాలి, యాడ్ చేసేయి, ఉండదండి. ఒక క్లిప్ని రీల్లో, ఒక రీల్ 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ రీల్ చేసి దాంట్లో కట్ పేస్ట్ చేసుకుంటూ దాన్ని ఎడిట్ చేసుకున్నప్పుడు దాన్ని బయటికి చూపించే క్రమంలో ఇక్కడ స్కిప్, దీన్ని తీసేసే, ఈ పాయింట్ అవసరం లేదు. అంతెందుకు, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటే రే సోది కొట్టేస్తున్నాడు రా పవన్ కృష్ణమూర్తి వాళ్ళ, మోడీ ఏదో ఒక మాట చెప్పాడని పెద్ద క్లాస్ పీయడానికి వచ్చాడరా, ఖచ్చితంగా అనుకున్నటువంటి వాళ్ళు కింద కామెంట్ చేసి తీరుతారు. 100% నేను బెట్ కాస్తా దీని మీద. ఇప్పటిదాకా నేను మాట్లాడింది సోది కొట్టేస్తున్నాడు రైట్, వాడు అవసరం మనకి, ఇదేదో ఒక 30 సెకండ్స్లో షార్ట్ కట్ లేదు జీవితానికని మోడీ చెప్పాడని ఒక మాట అంటే అయిపోద్ది కదా అనుకోని వాళ్ళు ఉండరని నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే డీటెయిల్డ్గా ఎందుకు అంటున్నారు అని తెలుసుకునే వాళ్ళకంటే అన్నాడా ఓకే అనుకునే వాళ్ళే మన జీవితాల్లో ఎక్కువ ఉంటారు కాబట్టి. సో రైల్వే స్టేషన్లో ఉన్న హెచ్చరికని మోడీ జీవితానికి అన్వయించారు. రైలు పట్టాలు దాటి 2 నిమిషాలు సేవ్ చేసుకోవాలని చూసే వ్యక్తి ఆ 2 నిమిషాల కోసం తన జీవితాన్ని రిస్క్లో పెడతాడు. అలాగే జీవితంలో కూడా త్వరగా గమ్యానికి చేరుకోవాలి, సరైన మార్గాన్ని వదిలేస్తే గమ్యానికి చేరకముందే ఆ ప్రయాణం ముగిసిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మోడీ చెప్పినటువంటి ఎ షార్ట్ కట్ విల్ కట్ యూ షార్ట్ అనేది కేవలం జెన్సీకి ఇచ్చిన మోటివేషనల్ కోట్ కాదు, ఇది ఈ డిజిటల్ యుగానికి ఇచ్చినటువంటి ఒక హెచ్చరిక. సోషల్ మీడియాని వాడండి, కానీ దాని వేగాన్ని మీ జీవితానికి ప్రమాణంగా మార్చుకోకండి. ఇన్ఫ్లుయెన్సర్లను చూడండి, కానీ మీ ఆలోచనని వాళ్ళకి అప్పగించకండి. రీల్స్ చూడండి, కానీ మీ జీవితాన్ని ఒక రీల్లా మార్చుకోకండి. ఎందుకంటే రీల్ అనేది కొన్ని సెకండ్లోనే ముగుస్తుంది, కానీ జీవితం మాత్రం ఒక షార్ట్ కట్తో తిరిగి రాదు. ఓపిక్గా భరించినందుకు ధన్యవాదాలు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.